హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం దోసకాయతో సాలడ్ చేసుకుందామండి. కుకుంబర్ సాలడ్ చేసుకుందాము. ముందుగా దోసకాయని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ దోసకాయ సాలడ్ తినడం వల్ల. ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా మధ్యలో ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకోవాలండి. నేను హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇలా విడదీసుకోవాలి. ఇలా స్లైస్ లాగా విడదీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా, స్లైస్ లాగా విడదీసి పెట్టుకున్నాము. ఇప్పుడు వేసుకున్నాము. 1 కప్పు దోసకాయ ముక్కలు, అలాగే 1/2 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు వరకు స్వీట్ కార్న్ ఉడికించుకొని తీసుకున్నవి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు సాలడ్ డ్రెస్సింగ్ కోసం రెడీ చేసుకుంటూ ముందుగా పెరుగు తీసుకోవాలండి. 1/2 కప్పు వరకు ఇక్కడ పెరుగు, మంచిగా చిక్కటి పెరుగు తీసుకొని ఉండలేమీ లేకుండా చూసుకోవాలి. ఈ పెరుగుని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. అలాగే 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుందాము. మనకు రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 స్పూన్కి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఉప్పు. ఇప్పుడు మీరు 1/2 స్పూన్ వరకు చక్కెర కూడా వేసుకోవాలండి. చక్కెర వేసుకోవచ్చు లేదా హనీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1/2 స్పూన్ వరకు నెయ్యి, నిమ్మరసం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు ముందుగా ఈ దోసకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా కలిపేసుకోవాలి. ఇలాంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు ఒరిగానో వేసుకోవాలండి. చూడండి, ఒరిగానో ఇలాంటిది 1/2 స్పూన్ వరకు మనం ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఇదంతా కలిపేసుకుందాము. అంతే అండి, మన కుకుంబర్ సాలడ్ రెడీ అయిపోయింది. ఇది ఇలా చేసుకున్నాం కదా, 1 అరగంట పాటు లేదా 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే చాలా బాగుంటుందండి తింటే. అలాగే ఎండ నుండి వచ్చిన వాళ్ళకి కూడా ఇది 1 కప్పు తీసుకుపోయి ఇచ్చారనుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంతేనండి, సింపుల్గా కూడా మన దోసకాయ సాలడ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.